రవి గారు, పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ మేము టీడీపీ తోటే ఉంటాం, 15 ఏళ్ల పాటు టీడీపీతోనే మేము జర్నీ చేయబోతున్నాం అని మళ్ళీ ప్రకటించారు. అంటే ఈరోజు జరిగిన తీర్మానం, రాజధాని తీర్మానం మీద జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏంటి సార్ పవన్ కళ్యాణ్ తీరేంటి? చూచాను ఆయన చాలా స్పష్టంగా, నిజంగా అంటే మీరు అన్నట్టు జనసేన అధిపతి కాదు, ఉప ముఖ్యమంత్రి అనుకోండి, ఆ విధంగా మాట్లాడినప్పటికీ నాకు ఇవన్నీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. ఆ సమయంలో అనుభవజ్ఞుడైన ఆయన ఉండాలి కాబట్టి చంద్రబాబుని ఎంచుకుని ఆయనతో నేను పొత్తు పెట్టుకున్నాను. అప్పుడు మళ్ళీ మొన్న కూడా అందరం కలిస్తే తప్ప జగన్ను ఓడించలేము, కూటమిగా ఉండాలి, అందుకే కూటమి ఐక్యత కాపాడాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటానని బల్లగుద్ది చెప్పాడు. ఈ మధ్యకాలంలో 1-2 సార్లు సమస్యలు వచ్చాయి కదా, ఒకరిద్దరు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కూడా ఆయన కామెంట్ చేశాడు. మీరు ఎందుకు చంద్రబాబుతో తిట్టించుకొని అవినీతి మాటలు అని ఆయన అన్నాడు అని ఒక పెద్ద పత్రికలో వార్త రాస్తే ఆ పత్రిక వాళ్ళకి అనుకూలమే, దానికి ఖండిస్తూ వాళ్ళే ప్రకటన ఇవ్వాల్సిన ఒక పరిస్థితి. కాబట్టి దాంతోపాటు బొలిశెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు బయటకు పోవటము, జనసేనలో కొంత దుమారం వచ్చింది. ఎంతసేపు మనం 15 ఏళ్ళని ఎప్పుడు ప్రకటిస్తుంటే మన బార్గెనింగ్ కాస్త తగ్గిపోతుంది. ఏదైనా ఇంకా మీరు బలపరుస్తారు కదా, 15 ఏళ్ళు ఇంకా మాకేమి ఇబ్బంది, టేకన్ ఫర్ గ్రాంటెడ్. మీరు రాత్రి మగళ్ళు మీతోనే ఉంటాం అని చెప్తుంటే స్థానికంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఖాతరు చేయడం లేదు. బీజేపీ వాళ్ళు మోదీ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి బీజేపీకి మనకంటే తక్కువ స్థానాలు ఉన్నా, మీకున్న గ్లామర్ వాళ్ళకి లేకపోయినా బీజేపీ వాళ్ళు చెప్పేదైతే వాళ్ళు వింటున్నారు, మమ్మల్ని వింటలేదని జన సైనికులు, జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు గోల పెడుతున్నారు. మొన్న కూడా పెట్టారు. పెడితే ఆయన వేరే విషయాలన్నీ ఏదో మాట్లాడారు. ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఒకరిద్దరి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి కదా, వాళ్ళని మందలించారు. ఇవన్నీ చేశారు. కానీ తెలుగుదేశం మీద వచ్చిన విమర్శల వేటికి ఆయన స్పందించలేదు. స్పందించకపోగా మనం ఆత్మగా దీని మీద నిలబడాలి, మనమే తలవచ్చక్కర్లేదు అన్నది ఆయన చెప్పలేదు. అంతకుముందన్న ఉదాహరణకు క్షమాపణలు చెప్పారు టీటీడీ విషయం జరిగితే, ఇంకా కొన్ని. ఇప్పుడు అలా లేదు. మరి ఎందుకు ఇలా జరిగింది? దానికి తోటి ఈరోజు సమావేశంలో నిజానికి అది అమరావతికి సంబంధించింది. నాకు బాగా తెలుసు, ఆ రోజుల్లో బలవంతంగా భూములు తీసుకోవద్దండి అని ఇట్లాంటివి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేవాళ్ళు. అలాగే కాలుష్యది పర్యావరణ పరిరక్షణ అన్నది కూడా ఆయన మాట్లాడిన వాళ్ళలో ఆయన ఒకరు. మరి ఇప్పుడు అవన్నీ పూర్తిగా చేసి అంటే ఒకటి అర్థమవుతుంది, ఏది ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో ఉండదలుచుకున్నారు. ఆయన చంద్రబాబును బలపరుస్తారు. చంద్రబాబే కాదు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన నాయకత్వం అని అందరు చెప్తుంటే కూడా ఆయన ఏమో అభ్యంతరం పెట్టట్లేదు. అంటే ఈ 15 నెలల్లో ఖచ్చితంగా నారా లోకేషే కదా అవుతారు. అసలు ఈ ఉగాదికి అవుతారు, ఈ ఉగాది, వచ్చే ఉగాది అనేది ఉంది. అది అలా ఉంచిన చంద్రబాబు నాయుడు గారి వయస్సు, సీనియారిటీ చూసినప్పుడు ఖచ్చితంగా వారసుడు అతనే అవుతాడు. 15 ఏళ్ళు ఉంటానంటే నేను నారా లోకేష్తో కూడా ఉంటానని ఇప్పటి నుంచి ఆయన చాలా స్పష్టంగా, అది కూడా ఈరోజు సందర్భం కాకపోయినా, అంటే తన గురించి గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలు నిజం కాదు, నేనేదో సొంత పునాది కోసం అనేది కాదని ఆయన ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది. కానీ మొన్న మాత్రం ఈ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ల సీట్ల పెరుగుదల, వీటి మీద అధ్యయనం చేయండి, మనం ఎక్కడైనా అదనంగా తెచ్చుకోవచ్చేమో చూద్దాం అన్న పద్ధతిలో ఆయన ఒక సంకేతం ఇచ్చాడంటారు. కానీ అలాంటివి తర్వాత ఆయన ఏమి ట్వీట్లు పెట్టడం కానీ అది ఇది ఏమీ జరగలేదు. ఆఖరికి అవసరం లేకపోయినా చిరంజీవిని మీద తెలుగుదేశం వాళ్ళు కొంతమంది ట్రోల్స్ అవన్నీ చేస్తుంటే ఎంతోమంది రచయితలు ఉంటారు కదా ఆయన దగ్గర, ఏదో ఒక భాషలో దానికి సమాధానం చెప్పొచ్చు, కానీ చెప్పలే ఇంతవరకు. ఒక గాదె వెంకటేశ్వరరావు మటుకు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఊరుకోము ఇట్లా ఏదో చెప్పారు తప్ప, మీరు ఇలా మాట్లాడడం సరికాదని. అంటే ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీతో, కూటమితో ఉండటం అన్నదానికే పవన్ కళ్యాణ్ పూర్తిగా కట్టుబడి ఉన్నారు అన్నది ఈరోజు ఆయన శాసనసభ సాక్షిగా చెప్పారు, పునరుద్ఘాటించారు. పునరుద్ఘాటనలాగా అంతకుముందు కూడా సభలోనే చెప్తూ వచ్చారు. అంటే ఒక మాట మాట్లాడేవాళ్ళు అప్పుడు, చంద్రబాబు ఉండాలి అంటున్నారు కానీ ఆయన ఏం లోకేష్ అంటలేదు కదా అని. ఈరోజు అచ్చెన్నాయుడు కూడా ఆ మాటకు వస్తే, అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు కూడా
వీళ్ళిద్దరి పేర్లే చెప్పారు. మామూలుగా కొంతమంది చెప్తున్నట్టుగా లోకేష్ పేరు చెప్పాల, మధ్యలో ఎక్కడో చోట లోకేష్ బాబు అని పదం కలిపారు. కానీ అచ్చెన్నాయుడు చాలా కాన్షియస్గా ఉన్నాడు. కానీ తెలుగుదేశానికి ఆ సమస్య ఏం లేదు. ఈరోజు వాళ్ళ 43వ వార్షికోత్సవ సందర్భంగా ఒక పత్రికలో టిడి జనార్దన్, విక్రమ్ అంటే తెలుగు ఇప్పుడు అకాడమీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, వాళ్ళతో ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో ఎన్టీఆర్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ, లోకేష్ బొమ్మ 3 వేశారు. ఓకే, కొత్త శక్తితో తెలుగుదేశం ఇవ్వడని లోకేష్ బాబు నాయకత్వంలో ముందుకు పోతుంది అని ఆ వ్యాసంలో స్పష్టంగా రాశారు. అది అనుకూల పత్రిక కూడా. కాబట్టి తెలుగుదేశం తను చెప్పాల్సింది తను స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ కూడా నేను మీతో ఉంటానని ఆయన కూడా స్పష్టం చేశారు. రైట్ సార్.